తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కానీ మీరు మాత్రం మీ మనిషి అనుకుని ఇంతలా ఆదరించారు. తల్లి బిడ్డల్ని ఇదిగో ఇంత జాగ్రత్తగా చూసుకున్నారు. నిజంగా ఎన్ని జన్మలెత్తినా సరే మీ రుణాన్ని మాత్రం మేము తీర్చుకోలేవండి. మనుషుల రూపంలో దైవం ఉంటారని అందరూ అంటారండి. కానీ ఇప్పుడు మీరు మా కంటికి ఆ దైవంలాగే కనిపిస్తున్నారమ్మా. నిజంగా మా భాను చనిపోయిందన్నమాట తెలిసినప్పుడు మేమంతా ఎంత బాధపడ్డామో మాకు తెలుసమ్మా. ఆ బాధ నుంచి మేం బయటపడడానికి ఎన్నో రోజులు పట్టింది. నా కొడుకు మానసికంగా కృంగిపోయాడని వాడికి ఇంకో పెళ్లి కూడా చేశాం. అయినా సరే వాడు అనుక్షణం భానునే తలుచుకుంటూ ఉండిపోయాడు. కాని తను బ్రతికే ఉందని, మీ దగ్గరే ఉందని ఇప్పుడే తెలిసిందమ్మా. ఆ అమ్మవారి సమక్షంలో ఇలా మా భాను మాకు ఎదురవడం నిజంగా ఆ తల్లి మహత్యం, ఆ తల్లి మహత్యం అమ్మా. బంగారం, భాను లే, భాను నాతో మాట్లాడు. భాను, నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావని నీ గురించి వెతుకుతున్న క్రమంలో నువ్వు గర్భవతివన్న నిజం నాకు తెలిసింది. ఎలాగైనా నిన్ను చేరుకోవాలి, నిన్ను అపురూపంగా చూసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ చివరికి నువ్వు మా అందరికీ దూరం అయిపోయావని మాకు తెలిసింది. అప్పుడు నాలో నేను ఎంతో నరకం అనుభవించాను. కానీ నువ్వు వీళ్ళింట్లో ఉన్నావని, మన బిడ్డకి జన్మనిచ్చావని ఇప్పుడే తెలిసింది. ఇన్ని రోజుల తర్వాత నా రక్తానికి ప్రతిరూపం నా చేతిలోకి వచ్చింది. భాను, బంగారు లేవరా. అమ్మా, నువ్వున్నావమ్మా. ఒకప్పుడు నువ్వు నా కూతురు విషయంలో ఎందుకింతగా ఇబ్బంది పెడుతున్నావు, తన జీవితంతో ఎందుకింతలా ఆటలాడుకుంటున్నావని నీ సన్నిధిలోనే నేను నిన్ను నిందించాను. కానీ ఆ రోజు నేను చేసింది చాలా పెద్ద తప్పని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. క్షమించమ్మా. నా కూతుర్ని నాకు చూపించావు తల్లి. నా బంగారు తల్లిని మళ్ళీ నా కళ్ళకి చూపించావు. నేను ఈ విషయంలో చేసిన తప్పుకి నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు అమ్మా. మళ్ళీ ప్రాణాలతో కనిపించిన నా బిడ్డని కళ్ళు తెరిచి చూసేలా చెయ్యమ్మా, కళ్ళు తెరిచి చూసేలా చెయ్యి. అసలు వైజాగ్ నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరిన మా భాను మీ దగ్గరికి ఎలా వచ్చిందండి? అదంతా ఒక విచిత్రంలా జరిగిందండి. ఒకరోజు మేము పని చూసుకుని మా ఊరు వెళుతున్నాం. అప్పుడే మా మీద ఒక రౌడీ ముఖ అటాక్ చేసింది. ఆ సమయంలో ఎక్కడ్నుంచొచ్చిందో తెలీదు కానీ ఈ అమ్మాయి ఒక దేవతలా వచ్చి మమ్మల్ని కాపాడింది. అలా జరుగుతున్న గొడవ క్రమంలో ఎవరో తన తల మీద బలంగా కొట్టారు. అప్పుడు వెంటనే తను అన్కాన్షియస్ అయి పడిపోయింది. మేము వెంటనే మా ఊరు తీసుకెళ్ళాము. మాకు తెలిసిన డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ చేయించాము. 4-5 రోజుల తర్వాత తను కళ్ళు తెరిచింది. కానీ తను కళ్ళు తెరిచి చూసేసరికి గతం మర్చిపోయిందని మాకు అర్థమైంది. మరి తను మీ రాధ అని మీరెలా అనుకున్నారు? దానికి కూడా ఒక కథ ఉందండి. నా కొడుకు ప్రేమించిన అమ్మాయి పేరు రాధ. ఆ అమ్మాయి చూడ్డానికి మీ కోడల్లాగే ఉంటుంది. ఈ
ఈ అమ్మాయే మా రాధ అనుకున్నాము. పొరపాటు పడ్డాము. తన గతం మర్చిపోవడంతో తనే మా రాధ అనుకుని ఇన్నాళ్ళు తను కూడా మా ఇంట్లోనే ఉంటుంది. తను గర్భవతిగా ఉండడమేంటి? తన గతంలో ఏదో జరిగింది అనుకున్నామే కాని ఇక్కడికొచ్చాకే తెలిసింది తను మా రాధ కాదు, నీ కోడలు భానుమతి అని. ఈ అమ్మవారి గురించి ఒక మంచి మనిషి మాకు చెప్పినప్పుడు ఈ తల్లికి దండం పెట్టుకుంటే మా ఇంట్లో మంచి జరుగుతుంది అనుకున్నావు. కానీ ఇక్కడికొస్తే మా అందరికీ ప్రాణమైనటువంటి మా మనిషి మా కంటికి కనిపిస్తుందని మేము ఊహించలేకపోయాం. ఈ తల్లి సన్నిధిలో ఇంత అద్భుతం జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మీరెప్పటికీ మాకు ఆత్మీయులేనండి. డాక్టర్, మా కోడలి పరిస్థితి ఏంటి? చూడండి మేడం, నేను ఇందాక ఇంజెక్షన్ చేశాను, కానీ ఆవిడికి స్పృహ రావటం లేదు. నేను నా ప్రయత్నం చేశాను, కానీ సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. మీరు దగ్గరలో ఏదైనా పెద్ద హాస్పిటల్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తప్పకుండా డాక్టర్, వెంటనే తీసుకెళ్తాం. త్వరగా వెళ్ళి కారు తీసుకురండి. అలాగే ఊర్మిళ. చాలా థ్యాంక్స్ బాబు. ఈరోజు నువ్వే లేకపోతే నా కూతురు జీవితం ఏమయ్యేదో అని నాకు చాలా భయం వేసింది. భలేవారండి, అందరూ మనవాళ్లే అనుకున్నప్పుడు మన వాళ్లకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు? ఎప్పుడైతే నేను నీలిమని చెల్లిగా చూస్తున్నానో అప్పుడే తను కూడా నాకు చెల్లయింది. నా చెల్లెలికి కష్టం వచ్చినప్పుడు అన్నగా ఉండి చూస్తూ ఎలా ఊరుకుంటాను? మీరంతా ఎంత గొప్పవారండి. ఇన్నేళ్ళు నేను మా అమ్మ ఒకరికొకరు అన్నట్టు బ్రతికాం. మనకంటూ ఎవరైనా ఉంటే బాగుంటుందని అనుకున్నాం. మా నీలిమ పుణ్యమా అని మీరందరూ మాకు బంధువులయ్యారు. మా గురించి ఇంత బాధ్యత తీసుకుంటున్నారు. చూడండి, ఎప్పుడైతే మీరు మా ఇంటికి వచ్చారో అప్పుడే మీరు మా వాళ్ళు. ఇంకా మీరు థ్యాంక్స్ చెప్పి పరాయి వాళ్ళలా ఉండకూడదు. అందరం ఒకటిగానే ఉందాం, ఒకటిగానే బ్రతుకుదాం. అవునమ్మా, ఇక్కడ అందరం బావున్నాం. అలాగే నీలిమ కార్తీక్ కూడా ఒక్కటైపోతే అంతకన్నా కావాల్సింది ఇంకేముంది? వాళ్ళ జీవితం బావుంది అంటే అందరం ఆనందంగానే ఉంటాం. తప్పకుండా దగ్గరవుతారే. అసలే అంత మహిమగల క్షేత్రానికి వెళ్లారు కదా, అక్కడ ఆ తల్లి ఊరుకుంటుందా? కార్తీక్ ఏది సంతోషమో అదే ఆ తల్లి ఇచ్చి తీరుతుంది. నాన్న ఫోన్ చేస్తున్నారు. అక్కడ పూజ అయిపోయిందనుకుంటాను. ఫోన్ స్పీకర్ ఆన్ చేయరా, పూజ ఎలా జరిగిందని మేము అడుగుతాం. అలాగే. నానా, పూజ పూర్తయిందా? నీలిమ ఉయ్యాలు కట్టేసిందా? శివ, ఇవాళ ఇక్కడ రావడం చాలా చాలా మంచిదైందిరా. ఆ అమ్మవారు మనల్ని కరుణించిందిరా. మన భాను కనిపించిందిరా.